అబద్ధమో కేవలం కామెంట్ సెక్షన్లో చూసి మనం తెలుసుకుంటున్నాం అందరం కూడా. అది మారాలని. ఒక సినిమా నిర్మించినప్పుడు 3 గంటల సినిమాకే సెన్సార్ బోర్డు ఉంటుంది. వాళ్ళు కూడా సెన్సార్ కట్ చేస్తారు ఏదైనా లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే. కానీ నిజ జీవితంలో ఈ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సార్ బోర్డు లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని అరికట్టేది ఎవరు? అదేవిధంగా ఇప్పుడు ఏలూరు జిల్లా ప్రజలకు సుపరిచితులైన కార్మిక నేతగా కార్మికుల సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజా సేవల ముందుండే నాయకులుగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు శ్రీమతి ఫాతిమారాణి గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా సోదరులు ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శెట్టి గారు, గౌరవనీయులు రిటైర్డ్ ఎస్పీ గారు నక్కా సూర్యచంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ అంబికా కృష్ణ గారు, సోదరులు నారాశేషి గారు, మరి వేదిక ఉన్నటువంటి మత పెద్దలకు అందరికీ పేరు పేరున మీడియా సోదరులకి అభినందన తెలియజేస్తూ మరి ఈ రోజున ఒక మంచి వేదికని నేడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనేటువంటి అంశం మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఇది ఒక మంచి పరిణామం. ఇది ఎక్కడో చోట ప్రారంభం కావాలి. ఎందుకంటే ఈ రోజున పర్సనల్గా అంటే ఇప్పుడు ఛానల్స్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, కానీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతర వాళ్ళు మరి చాలా దీనిగా ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి పైన ఏదో ఒక వీడియో చేయటం, దాన్ని రిలీజ్ చేయటం, ఇట్లాంటి వీడియోల ద్వారా చాలామంది మరి ఆత్మహత్యకు కూడా పాల్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఈరోజు ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వ ఆధీనంలోనే ఎవరైనా కానీ ఉండవలసింది. పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, చట్టాలని చక్కగా అమలు చేసేటువంటి ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. ఈ రోజున ఎవరో కూడా ఎదుటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, వారి ఆత్మ ధైర్యాన్ని కోల్పోయే విధంగా మాట్లాడటానికి ఎవరికి కూడా అవకాశం లేదు. కానీ మరి ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నారు, ఇంకా కొత్త చట్టాలు తీసుకొస్తామని మొన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ఎందుకంటే ఇదొక విశ్వ సంస్కృతి అనేది ఇది సుమారుగా 15 సంవత్సరాల నుంచి అట్లా ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అంటే ఈ పార్టీలు ఆల్ పార్టీస్ చేయను, కానీ వాళ్ళు కూడా ఒక టీములు పెట్టి అపోజిషన్ వాళ్ళని వీడియోలో మరి విమర్శించి టార్గెట్ చేసే విధంగా, మరి అన్పార్లమెంటరీ వాడే విధంగా, అన్ని ఉద్దేశాలను ప్రేరేపించే విధంగా ఈ రోజున ఉండటం వల్లనే ఎక్కడికక్కడ వర్గాలు, కులాల మధ్యలో వర్గాలు పెడతా ఉన్నారు, మతాల మధ్యలో వర్గాలు పెడతా ఉన్నారు. ఎక్కడైనా ఒక చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని తీసుకొని కులాలకి, మతాలకు కూడా దాన్ని వృద్ధి ఇంకా పెద్ద అంశాలు చేసే విధంగా ఈ రోజున తయారైంది. దీన్ని మరి ఈ రోజున ఫాతిమారాణి గారు ఇక్కడ ఈ సమావేశం పెడతాం, ఇది ఇక్కడితోనే విడిచిపెట్టుకుంటాను. దీన్ని ఒక రిప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ గారికి దీనిపైన చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలనేది ఇది భవిష్యత్తులో. ఎందుకంటే సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరిగిన దగ్గర నుంచి చాలా సైబర్ క్రైమ్ కావచ్చు, అనేక రకాల మోసాలు జరిగేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు.
ఎందుకంటే చాలామంది బ్యాంకుల డబ్బులు కూడా గల్లంత అయిపోతూ ఉన్నాయి. వాడికి తెలియకుండానే వాడి అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయి, జరుగుతూ ఉన్నాయి. అందుకని ఏంటంటే దీన్ని మీటింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాం కదా అనేది అక్కడ విడిచిపెట్టుకుంటాను. దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకెళ్తే, ఎందుకంటే ఈరోజు అందరిలోనూ ఉంది అభిప్రాయం, సోషల్ మీడియా, అదేవిధంగా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటేనే అది ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే మనకి పశువులకి సంబంధం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. కనుక ఒక సోదర భావంతో అందరూ ఉండాలి. ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరినో తిట్టాలో కొట్టాలో మర్డర్ చేయాలని వారి యొక్క నిబంధనలు ఉండదు. ఏ మతం కూడా ఎదుటి వాళ్ళు కించపరచాలని ఎక్కడ, అది బైబిల్లో కానీ పురాణంలో కానీ లేకపోతే భగవద్గీతలో కానీ ఎక్కడా ఉండదు. అన్నీ మంచిగా ఉంటుంది అంటే దాన్ని వక్రీకరించి చెప్పే విధానంలోనే ప్రజల యొక్క మైండ్ని మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మరి యొక్క కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. మరి మా ఏలూరు తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ, దీన్ని ఇక్కడ విడిచిపెట్టకుండా ఇది ఒక రూపం దాల్చి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళవలసిందిగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. రెడ్డి అప్పలనాయుడు గారు చెప్పినట్లు ఈ ట్రోలింగ్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. పోలీసు సపోర్ట్ ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎవరైతే నెగిటివ్ ట్రోలింగ్ చేసే వాళ్ళని అరికట్టొచ్చని ఇది ఒక బాధ్యతగా ఆయన చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు